నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో సుమారు 3.5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో 60 అంశాల ఎజెండాపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించడం, భారీ పెట్టుబడుల్ని ఆకర్షించడం, ఉన్నత విద్యలో సంస్కరణలు వంటి ముఖ్యమైన అంశాలపై కేబినెట్ దృష్టి సారించింది. సమావేశంలో ప్రధానంగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ చేసినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అమరావతి బిల్లుకు పార్లమెంట్లో మద్దతిచ్చిన అన్ని పార్టీలకు కూడా కేబినెట్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకి సూచించారు. అధికారిక ఎజెండా ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగింది. అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో వాతావరణం మారే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర మన్యం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రాగల 3 గంటల్లో ఈ క్రింది జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని తెలిపారు. ప్రధానంగా విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని చెప్పుకొచ్చారు. వాతావరణంలో మార్పులు గమనించి వెంటనే అప్రమత్తం అవడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను అడ్డుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. రైతులు, కూలీలు బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు వాతావరణ శాఖ ఇచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ప్రఖర్ జైన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు మరియు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందచేయగా ఆలయ ఏఈఓ అమ్మవారి తీర్థ ప్రసాదాలను, శేషవస్త్రాన్ని బహుకరించారు. మంగళాకాళే భద్రకాళి కపాలిని దుర్గాక్షమా శివాధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. శరణాగత దీనాత్మరిత్రాణపరాయణే తపస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ధాన్యం ధనం వశనం బహుభద్రలాభం శత సంవత్సరం కాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప కనకదుర్గా. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఒక జోకర్ గా మారారని టీడీపీ రాష్ట్ర నాయకుడు మాదిగాని గురునాథం విమర్శించారు. శుక్రవారం విజయవాడలోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ తీరు ఉత్తర కొరియా నియంత కిమ్ ను తలపిస్తుందని, ప్రజాస్వామ్యాన్ని ఆయన కూని చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని మావిగాన్ అని పిలవటం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని, రాజధాని విషయంలో ఇలానే వ్యవహరిస్తే 2029 నాటికి ఆయన జీరో రెడ్డి కావటం ఖాయమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి గ్రహణం పట్టిందని వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు పోతున మహేష్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిని ఒక ఇన్ఛార్జి సూపరింటెండెంట్ గా గత 2 నెలలుగా నడపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. దీనిపై మంత్రి సత్యకుమార్ దృష్టి పెట్టకపోవడం సరికాదని హితో పలికారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పోతున మహేష్ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి గ్రహణం పట్టిందని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి కార్యనిర్వహణ అధికారులకు పర్సంటేజ్ గోలే కానీ పేదలకు వైద్యం అందించాలన్న చిత్తశుద్ధి కనపడటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిని ఒక ఇన్ఛార్జి సూపరింటెండెంట్ గా గత 2 నెలలుగా నడపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. దీనిపై మంత్రి సత్యకుమార్ దృష్టి పెట్టకపోవడం సరికాదని హితో పలికారు. మరి రెగ్యులర్ సూపరింటెండెంట్ నియామకం చేయకుండా కేవలం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ తో ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి ప్రభుత్వం నడుపుతోంది. ఎందుకు రెగ్యులర్ సూపరింటెండెంట్ ని నియామకం చేయలేదని సూటిగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? పేద ప్రజల వైద్య సేవలంటే మీకు ఏమాత్రం వారి మీద ప్రేమ లేదా? ఎందుకని ఈ మాట అడుగుతూ ఉన్నామంటే ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో
సూపరింటెండెంట్ కనుక లేకపోతే ఎవరు ఏ విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు, ఎవరు ఎప్పుడెప్పుడు వస్తారు, మరి పేద సామాన్య కుటుంబాలకు చెందినటువంటి ప్రజలకి వైద్యం ఏ విధంగా అందిస్తారనేటువంటి పర్యవేక్షణ లేకపోతే ఇష్టానుసారం ప్రవర్తిస్తారా, ప్రవర్తించరా? దీనికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇంతవరకు అంటే గత 2 నెలలుగా విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి సూపరింటెండెంట్ నియామకం చేయకపోవడానికి కారణం ఏంటి? దీనికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఏం సమాధానం చెప్తారు? మీకు బేరం కుదరక ఇక్కడ రెగ్యులర్ సూపరింటెండెంట్ని నియామకం చేయలేదా? మీకు పర్సంటేజీలు సరిగ్గా ఇవ్వట్లేదని మరి కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ని నియామకం చేయలేదా? సూపరింటెండెంట్ నియామకం సీనియారిటీ బట్టి చేస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా 2 నెలల పైబడుతున్న మీరు రెగ్యులర్ సూపరింటెండెంట్ని ఎందుకో నియామకం చేయలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి గత ఏడాది సుమారు 4,000 పైచిలకు ఆపరేషన్లు కొత్త ప్రభుత్వ ఆసుపత్రులు జరిగాయి. అందుకు సంబంధించి మన ఘనమైన వారసత్వాన్ని కాపాడుకుంటూ బలమైన భవిష్యత్తుని నిర్మించే ప్రయత్నంలో భాగంగా ఈ నెల 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. వినూత్న కార్యాచరణతో వారసత్వానికి పట్టం కట్టే ఈ చొరవను విజయవంతం చేద్దామని అన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలపై కలెక్టర్ లక్ష్మీషా శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర పర్యాటక ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా పర్యాటక ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కనకదుర్గమ్మ వారి ఆలయంతో పాటు మొగల్రాజపురం గుహలు, అక్కన్న మాదన్న గుహలు, గాంధీకొండ, కొండపల్లి కిల్లా ఇలా మన సాంస్కృతిక వారసత్వ సంపదకు ఎన్నో ప్రతీకలు ఉన్నాయని తెలియజేశారు. అక్కన్న మాదన్న గుహలు, గాంధీకొండ, కొండపల్లి కిల్లా ఇలా మన సాంస్కృతిక వారసత్వ సంపదకు ఎన్నో ప్రతీకలు ఉన్నాయని తెలియజేశారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ భాగస్వామ్యంతో నగరంలో హెరిటేజ్ వాక్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. కొండపల్లిలో కొండపల్లి బొమ్మలతో మేళా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇది 3 రోజుల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. జియోగ్రఫికల్ ఇండికేషన్ నౌ మీ ద్వారానే ఆల్మోస్ట్ లైక్ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఫేమస్ కూడా దీనికి వచ్చింది. ఇది ఒక అయితే ఇంకొకటి ఏప్రిల్ 18th లో మన జిల్లాలో వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేట్ చేయబోతున్నాం. విజయవాడ అంటేనే హెరిటేజ్ మీకు తెలిసే ఉంది. ఇటు కనకదుర్గమ్మ అయితేనేంటి, అటు కృష్ణ అయితేనేంటి, ఇక్కడ ఉన్న హిస్టారిక్ ప్లేసెస్ అయితేనేంటి, పక్క జిల్లాలో ఉన్న ఉండవల్లి కేవ్స్ అయితేనేంటి, మన దగ్గర ఉన్న అక్కన్న మాదన కేవ్, అలాగే మొగల్రాజపురం కేవ్స్, గాంధీ హిల్లు, ఇవన్నీ బాపు మ్యూజియం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ హెరిటేజ్ మనకు. సో హెరిటేజ్, ఇంత హెరిటేజ్ ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో కాకపోతే ఇంకెక్కడ మనం హెరిటేజ్ డే సెలబ్రేట్ చేస్తామని మన జిల్లా వరకు అయితే కంపల్సరీ ఇక్కడ చేద్దామని డిసైడ్ చేసుకొని ఇంటాచ్ టీం అంతా ఉంది, టూరిజం టీం అంతా ఉంది. అట్లాగే కొండపల్లి కిలా మీకు తెలిసే ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా కూడా అది కూడా మనకు ఒక హెరిటేజ్. అలాగే అక్కడ వేదాద్రి అయితేనేంటి, ఇటు వేణుగోపాల స్వామి టెంపుల్ అయితేనేంటి, అటు ఆ పాలేరు, అలాగే మున్నేరు, ఇలాగ కృష్ణా రివర్స్, మొత్తం హెరిటేజే ఉంది ఇక్కడ. కాబట్టి ఈ హెరిటేజ్ని మనము ఫస్ట్ మనం మాట్లాడుకోవాలా, మనం తెలుసుకొని తర్వాత ప్రపంచానికి తెలియజేయాలి. కాబట్టి ఏప్రిల్ 18th వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేట్ చేయబోతున్నాము. ఆ వరల్డ్ హెరిటేజ్ డేలో కొండపల్లి బొమ్మలు కూడా ఒక ఎలిమెంట్. సో ఇది ఇంకొక విషయం. సో 2 విషయం ఈరోజు మాట్లాడదాం. ఆ హెరిటేజ్ డేలో ఏమేమి చేయబోతున్నాము, ఇంకా ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి అనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తే ప్రజలు కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో వన్స్ అదే హిస్టరీ, మన హెరిటేజ్ అనేది మీకు తెలుసు, అది మన గొప్పతనం, మన గత వైభవం గురించి తెలియజేసే విండో. అది కనుక మనం రివైవ్ చేసుకోకపోతే యంగ్ జనరేషన్కి మన హిస్టరీ అంటే ఓన్లీ మొబైల్నేమో అనే దీనికి వచ్చేస్తారు. కాబట్టి అది రివైవ్ చేయడానికి, అది తెలియజేయడానికి ఒక 2-3 యాక్టివిటీస్. దాంట్లో కొండపల్లి నుంచి వస్తే కొండపల్లి కిలా ఉంది, అక్కడ మీకు తెలుసు ట్రెక్కింగ్ ట్రాక్ ఉంది. సో 18th మార్నింగ్ అక్కడ హెరిటేజ్ ట్రెక్కింగ్ ఉంటుంది. అక్కడ ఈ ఆసక్తి ఉన్న యూత్స్, స్పోర్ట్స్ యూనియన్స్, ఎన్జిఓస్, అలాగే ఇండివిజువల్స్ ఎవరున్నా కూడా 18th మార్నింగ్ 6 AM అక్కడ వస్తే అక్కడి నుంచి ట్రెక్కింగ్ వెళ్తాము. అక్కడ ఉన్న ఆ కొండపల్లి కిలా గురించి, కింగ్స్ ట్రైల్ అంటారు దాన్ని, రాజులు నడిచిన మార్గం అంట, అది దాని గురించి
తెలియజేసుకుంటూ కొండపల్లి పైనకి వెళ్ళి ఆ కిలా మీద అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం, అలాగే అక్కడ కొన్ని యాక్టివిటీస్ చేసుకుంటాం, ఇది ఉంటుంది. అదైన తర్వాత కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీ, ఈ ర్యాప్లింగ్కి చాలా మంచి స్కోప్ ఉంది అక్కడ, అది కూడా ఆ రోజు చేయబోతున్నాము. జిల్లాలో మైనర్లు వాహనాలు డ్రైవ్ చేయడాన్ని పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 600కి పైగా వాహనాలు గుర్తించారు. అందులో ఎలాంటి ఆధారాలు లేని మరికొన్ని వెహికల్స్ ని సీజ్ చేశారు. స్పెషల్ డ్రైవ్ లో గుర్తించిన వాహనాలతో మైనర్లు, వారి తల్లిదండ్రులకి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. 18 ఏళ్లలోపు పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం చట్ట విరుద్ధమని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలియజేశారు. 30 వెహికల్స్ మీద ఫైన్ వేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4 లక్షల వరకు ఫైన్ వేయడం జరిగింది. 600 వెహికల్స్లో 206 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఎక్కువ వైలేషన్ చేస్తున్నారో, మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారో, నెంబర్ ప్లేట్లు లేవు, ఆ వెహికల్స్ని సీజ్ చేసి ఒక ప్లేస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మైనర్స్కి డ్రైవింగ్ కోసం వెహికల్ ఇవ్వకూడదు, విదౌట్ లైసెన్స్ డ్రైవింగ్ చేయకూడదని. చాలామంది మైనర్స్ ఏమీ రూల్స్ పాటించకుండా డ్రైవింగ్ కూడా వాళ్ళకి రాదు, వాళ్ళు హై స్పీడ్ మీద వెహికల్స్ నడుపుతున్నారు. దాంతో వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు. అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరైతే రోడ్ మీద ఉన్నారో వాళ్ళ ప్రాణాలు కూడా రిస్క్లో పెడుతున్నారు. దాని మీద చాలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో వాళ్ళకి అందరికీ వార్నింగ్ ఇచ్చి ఈరోజు వెహికల్స్ రిలీజ్ చేయడం జరిగింది. పేరెంట్స్కి స్పెషల్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. పేరెంట్స్ ఈ పిల్లల కోసం అన్నీ చేస్తారు, అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తారు. అదే ప్రేమతో కొన్నిసార్లు వెహికల్స్ కూడా ఇస్తుంటారు. ఆ మైనర్స్ వెహికల్ డ్రైవ్ చేస్తూ చాలామంది యాక్సిడెంట్స్కి గురవుతున్నారు, చాలామంది దెబ్బలు తగులుతున్నాయి, చాలామంది ఈవెన్ చనిపోతున్నారు కూడా. రీసెంట్గా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. సో ఇది చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా మన జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా ఎవరికి ప్రాణాలు పోకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు. సో అన్ని చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కింద ఈరోజు ఈ వెహికల్స్ సీజ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ 206 వెహికల్స్ ఏదైతే మనం సీజ్ చేశామో దాంట్లో 80 వెహికల్స్ మైనర్ డ్రైవింగ్ సంబంధించి వెహికల్స్, 47 వెహికల్స్ విదౌట్ నెంబర్ ప్లేట్స్, 48 విదౌట్ డ్రైవింగ్ లైసెన్స్. అదేవిధంగా కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ కూడా వెహికల్స్ దొరికాయి. సో ఇవన్నీ వెహికల్స్కి ఈరోజు ఫైన్ వేసి వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. సో గుంటూరు జిల్లాలో ఎవరు కూడా మోటార్ వెహికల్ రూల్స్ వయలేట్ చేస్తూ ఎవరు కూడా బండ్లు నడపకూడదు. అందరూ కూడా హెల్మెట్తో డ్రైవ్ చేయాలి. అందరూ కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అన్ని రూల్స్ ఫాలో చేస్తూ విత్ ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్, విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్, విత్ ప్రాపర్ ఇన్సూరెన్స్. అదేవిధంగా ఒక బండి మీద ఇద్దరే ఉండాలి. గుంటూరు ఎమ్మెల్యే నజీర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాకుమానవారి తోటలోని 6 ఎకరాలు 26 సెంట్ల నారా చంద్రబాబు క్రీడా ప్రాంగణాన్ని జీఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసిన కార్మిక శాఖకు ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. త్వరలో డిపిఆర్ సిద్ధం చేసి ఆ ప్రాంగణాన్ని ఆధునిక ఉద్యానవనంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇక సచివాలయ ఉద్యోగుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు నజీర్. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు మోతిలాల్ నగర్ లో డ్రైన్ నిర్మాణంపై జరుగుతున్న వివాదంపై స్పందించారు. అభివృద్ధి పనులకి కొందరు రాజకీయ పార్టీలు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, ఇప్పటికే సుమారు 100 మందికి ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. అవుట్రీచ్ ప్రోగ్రామ్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్ కి ఎంత బడ్జెట్ ని కేటాయించడం జరిగింది, ఆ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ బడ్జెట్ ద్వారా ఏ విధమైనటువంటి లబ్ధి రాబోయేటువంటి సంవత్సర కాలంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ అది ఏ విధంగా ఈ ప్రభుత్వం అందించబోతా ఉందనేటువంటి విషయం మీద ఈరోజు అవుట్రీచ్ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఈ పత్రికా సమావేశం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా రాష్ట్రంలో ఏ విధమైనటువంటి కేటాయింపులు మన నియోజకవర్గానికి కేటాయించబడ్డాయి, వాటి ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాల్లో
ఎంత శాతం మన నియోజకవర్గానికి అందుతున్నాయి, రాబోయేటువంటి సంవత్సర కాలం పాటు ఏ విధమైనటువంటి ప్రణాళికతో ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ఆలోచిస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఈ విషయాలను అందించాలనేటువంటి ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యంగా గత సంక్రాంతి సంబరాలు జరుపుకున్నటువంటి లేబర్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి గ్రౌండ్ ఏదైతే దాదాపు 30 సంవత్సరాల నుంచి 3 దశాబ్దాల నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన మేరకు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ కానీ, అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక్కొక్కటిగా మీ అందరి ముందు కూడా వివరించాలనేటువంటి ఆలోచనతోనే ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. మొదటిగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 18 నెలల కాలంలోనే ముఖ్యంగా రాష్ట్రంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్థాపన కోసం ప్రతి ఒక్కరు కూడా, శాసనసభ్యులతో పాటు కూటమి నాయకులందరూ కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్థాపన కోసం ప్రతి ఒక్క విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వార్డులో ప్రజలకు ఎదురవుతున్న సమస్యల్ని స్వయంగా తెలుసుకున్నటకు గత కొన్ని రోజులుగా పర్యటిస్తున్నారని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గంలోని సంగడిగుంట, కబాడిపేటలోని ప్రజల సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో శానిటేషన్ ప్రతిరోజు చేయటం లేదని, ఎక్కడి చేత అక్కడ పేరుకుపోయి మురుగు కాలువల్లో పూడికలు తీయటం లేదని, నీరు పోయే మార్గం లేక ఆ నీళ్లలో దోమలు చేరి ప్రజలను కుట్టడం వలన విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని తెలియజేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రతినిత్యం కూటమి నాయకులతో కలిసి ప్రయత్నం చేస్తుంటే అపరిశుభ్రం చేయడానికి జీఎంసీ శానిటేషన్ కొంతమంది సిబ్బంది ప్రయత్నం చేయడం చాలా బాధాకరమని అన్నారు. ఎవరున్నారు ఇప్పుడు? ఆయన తిరుగుతున్నాడు ఆ ఫీల్డ్ లో. ఇప్పుడు చండాలంగా ఉందండి గుంటూరు పరిస్థితి. అయితే మేము భరించలేకపోతున్నాం. మీ ఇన్స్పెక్టర్లు కానీ, మీ సెక్రటరీలు కానీ మాకు అసలు దేనికి ఉపయోగపడే పరిస్థితి లేదు. జనాలు గగ్గోలు పెడుతున్నారు. మీరేమో ప్రశాంతంగా 9:30, 10 దాకా మీరు ఫీల్డ్లోకి రారు ఎవ్వరు కూడా, ఒక్కళ్ళు కూడా. ఏమొస్తారు ఇప్పుడు? సంగడిగుంట, కబడ్డీ కూడా మీకు ఇద్దాం. అందరినీ సస్పెండ్ చేయండి. సచివాలయ శానిటరీ సెక్రటరీ దగ్గర నుంచి అందరినీ ఒకళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తే కానీ మీకు అసలు తెలియదు. లేకపోతే ఆయన రమ్మని ఎంహెచ్ఓని ఒకసారి ఇక్కడ ఉన్నాను నేను. कितने रोज रख लीजिए फोन को निकाल मान लीजिए వాళ్ళు చెప్తే కదా రోడ్డు కట్టమని చెప్పి చెప్పాలి కదా. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇల్లు కోల్పోయిన మోతీలాల్ నగర్ బాధితుల్ని అధికార యంత్రాంగం వెంటనే ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కోరారు. ఈ మేరకు బాధిత కుటుంబాలతో కలిసి కలెక్టర్ సాయికాంత్ వర్మకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. గత 50 ఏళ్ల నుంచి 200 కుటుంబాలు మోతీలాల్ నగర్ లో నివాసం ఉంటున్నారని చెప్పారు. విడతల వారీగా నోటీసులు ఇస్తున్నారని, ఇల్లు కూల్ చేస్తున్నారని బాధితులు స్థానిక ఎమ్మెల్యే నజీర్ ను కలిసినప్పటికీ ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అనంతరమే ఇల్లు తొలగించాలని డిమాండ్ చేశారు. అర్ధాంతరంగా పేదలను రోడ్డును పడివేయకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారు సాయికాంత్ వర్మ గారిని కలవడానికి రావడం జరిగింది. రీజన్ ఏంటంటే మరి గత నెల నుంచి కూడా మోతీలాల్ నగర్ 0 లైన్లో నెహ్రూ నగర్ ప్రాంతంలో 56వ వార్డ్ డివిజన్లో ఏ విధంగా రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంక్రోచ్మెంట్స్లో 50 సంవత్సరాల నుంచి నివసిస్తున్న దాదాపుగా 200 కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే గతంలో కూడా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి అక్కడ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళని పంపిద్దామని చెప్పి వాళ్ళతో మాట్లాడి అన్ని వాళ్ళవి తొందరగా కంప్లీట్ చేసే విధంగా మాట్లాడి చేసి పంపిద్దామని అనుకున్నాం. కానీ ప్రభుత్వం మారింది. సరే, మారిన తర్వాత అయినా కూడా మరి దాదాపుగా 7-8 మంత్స్ నుంచి వాళ్ళకి నోటీసెస్ వచ్చినాయి. ఫస్ట్ నోటీస్ వచ్చినప్పుడు వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే గారు
నజీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు, సార్ మాకు నోటీస్ వచ్చింది, మరి మా పరిస్థితి ఏంటి సార్, ఈ ఇల్లు తీసేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్, రోజు కూలి చేసుకుంటే కానీ బతకలేము, మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నాము, మేమందరం కష్టపడితే కానీ మా జీవనం సాగదు అని చెప్పుకుంటే ఆయన ఒక మాట అన్నారంట, అమ్మ మీ అందరికీ నేను కొర్నిపాడులో ఇల్లు కట్టించిన తర్వాతే మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తాను అని చెప్పడం జరిగింది. సరే ఎమ్మెల్యే గారు అంటేనే ఒక నమ్మకం, మన ప్రజాప్రతినిధి, మన ఓట్లేసి గెలిపించామని చెప్పి నమ్మారు. రెండోది కూడా నోటీస్ వచ్చినప్పుడు కూడా సరే ఉన్నారు కదా ఎమ్మెల్యే గారు చెప్పారు కదా, మనకేంటి ఇబ్బంది, మన కోసం ఏదో ఒకటి చూస్తున్నారని చెప్పి వాళ్ళందరూ అలాగే వదిలేశారు. తర్వాత మళ్ళీ థర్డ్ నోటీస్, ఇంక ఫైనల్ నోటీస్ వచ్చినప్పుడు కొంచెం ఆందోళన చెంది ఏం చేయాలో అర్థం కాక, అమ్మ రేపు వచ్చి మాది పగలగొట్టేస్తున్నారు, మా ఇల్లుని తీసేస్తారంట, కరెంటు వాళ్ళు వచ్చారు, కరెంటు తీసేసిన తర్వాత ఇళ్ళన్నీ పగలగొట్టేస్తారు, ఇదిగోండి ఇక్కడ ఇచ్చేసారని చెప్పి నన్ను పిలవటం జరిగింది. నేను అక్కడికి వెళ్ళాను, వాళ్ళతో మాట్లాడాను, మేము ఉంటాము అని చెప్పాము. దాని తర్వాత నేను వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారు, లేదమ్మా ఎలాగైనా చేయాల్సిందే, అవి మీరు అక్రమంగా మీరు ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారు, చేశారు 50 సంవత్సరాల నుంచి అది ఇది అని చెప్పారంట. మళ్ళీ వాళ్ళు ఆందోళన చెంది మళ్ళీ నన్ను పిలిపించారు. నేను మళ్ళీ వెళ్తే నేనే స్వయాన ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి, సార్ ఏంటి వీళ్ళ పరిస్థితి అని అంటే, నా దగ్గరికి రాలేదు ఎవరు, నేను ఎవరితో మాట్లాడలేదు, వాళ్ళు నా దగ్గర రాలేదు, నన్ను సంప్రదించలేదని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత కొర్నిపాడులో మీరు ఇస్తానని చెప్పారంట కదా సార్, ఇల్లు కట్టిస్తానన్నారంట కదా, మరి ఆ పరిస్థితి. నా పేరు ఉన్నం జ్యోతి. మేము నెహ్రూ నగర్ మోతిలాల్ నగర్ 0 లైన్లో గత 60 సంవత్సరాలుగా మా అత్తగారి హయాం నుంచి, నా పెళ్ళై 30 సంవత్సరాలు, నా పెళ్ళైన కాడి నుంచి నా పిల్లలు కూడా అక్కడే ఉంటూ ఉన్నాము మేమందరం కలిసి. గత 3 సంవత్సరాలుగా ఈ పోరాటం మాకు జరుగుతూ ఉన్నది. రైల్వే అధికారులు రావటం, నోటీసులు ఇవ్వటం, మమ్మల్ని బెదిరించటం, వెళ్ళిపోమ్మంటాం. ఇది ఎక్కడ న్యాయం అండి? మాకు ఏడన్నా స్థలాలు ఇస్తే కదా మేము వెళ్ళిపోయేది. మాకు స్థలాలు ఇవ్వకపోతే మేము ఏడికి వెళ్ళిపోతాం? పేద ప్రజల మీద మీకు అన్యాయం ఏంది అసలుకి? మా మీద మీకు అంత కోపం ఏంది అసలుకి? మాకు ఈ ప్రభుత్వం ఏం మేలు చేస్తుంది అసలుకి? ఓట్లకైతే వస్తున్నారు కానీ మాకు మాత్రం ఏ న్యాయం జరగట్లేదు అసలుకి. 10 సార్లు 1-4 సార్లు ఎమ్మెల్యే గారు చుట్టూ తిరుగుతున్నాం, మేము వస్తాం మీకు న్యాయం చేస్తామని అంటున్నారు కానీ వాళ్ళు మాత్రం రావట్లేదు. మీరు మాత్రం మాకు న్యాయం జరిగించకపోతే ఆ స్థలాలు మేము సావటానికైనా సిద్ధమే. ఆ స్థలాల నుంచి మేము ఖాళీ చేయము. రైల్వే అధికారులైనా సరే ఎవరినైనా మేము వ్యతిరేకిస్తాము. మాత్రం అక్కడి నుంచి కదలము. మాకు స్థలాలు ఇవ్వాలి, మాకు స్థలాలు ఇస్తేనే అక్కడి నుంచి కదులుతాము. నగర్ 0 లైన్ మేము కట్టికి పేదవాళ్ళం, రైల్వే ట్రాక్ పక్కన నివసిస్తూ ఉంటాము. మేము ఈ మంత్ని 50 సంవత్సరాల నుంచి, మా అత్తల హమాంలో 60 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాము. మా పిల్లలు పెరిగారు ఆ రోతలోనే, ఆ పెంట కుంపల నీళ్ళల్లోనే, కాలువ పక్కన మా పిల్లల్ని పెంచుకున్నాం, అలాగే బతుకుతున్నాం. కానీ ఇవాళ మాకు రైల్వే ట్రాక్ ఇల్లులు అడ్డం వచ్చినాయి, మేము తీసేస్తామన్నారు. మొదటి నోటీస్ ఇచ్చారు, సరేలేని మళ్ళీ పోయి కలిసాం అధికారులకి. 2వ నోటీస్ ఇచ్చారు, కలిసాం. 3వ నోటీస్ ఇచ్చాం. 3వ నోటీస్ ఇచ్చినాక మొత్తం రోడ్డుని పడ్డాం. రోడ్డుని పోయి అడిగి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆఫీస్ కాడికి వెళ్ళి అర్జీ పెట్టొచ్చాం. లోకేష్ గారి కాడికి వెళ్ళి పట్టాలని ఇచ్చిన జిరాక్స్లన్నీ ఇచ్చేసాం. మళ్ళీ అక్కడి నుంచి మాట్లాడి పవన్ కళ్యాణ్ కానీ నజీర్ కాడికి పోండమ్మా, మీ ఎమ్మెల్యే గారు మాట్లాడతారంటే అక్కడంతా ఎండలో అక్కడి నుంచి అక్కడ 3 స్టెప్పులుగా మళ్ళీ ఆడికి వెళ్ళాం. ఆడికి వెళ్తే కూర్చోబెట్టి సాయంత్రం రండి అంటే, సాయంత్రం 8 దాకా లేడీస్ కూర్చున్నా, నేను బయటికి వెళ్ళాను, రాలేను, రేపు వస్తామని చెప్పారు. మళ్ళీ రేపు ఉదయం 11 కానించి 1 గంట 2 దాకా ఆడే కూర్చున్నాం. ఏదైనా జాలి కలిగి ఎక్కడైనా మాకు స్థలం ఇప్పించి ఏర్పాటు చేసి తీసేసేయమని అడుగుతానికి వెళ్తే ఆయన రిక్వెస్ట్ చేయకుండా. సామ్రాట్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒకరోజు హాకీ కప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెన్నం మల్లికార్జున్, ఆంధ్రప్రదేశ్ హాకీ జనరల్ సెక్రటరీ హర్షవర్ధన్ తెలిపారు. గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్ లో ఉన్న మిల్స్ అరీనా గ్రౌండ్ లో ఈరోజు హాకీ కప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఒక్కరోజు హాకీ కప్ టోర్నమెంట్ లో 10 టీంలు పాల్గొంటాయని, వాటిలో 6 సీనియర్ టీంలు, 4 జూనియర్ టీంలు తలపడుతున్నట్లు తెలియజేశారు. గుంటూరులోను ఏపీ రాజధాని అమరావతిలోను హాకీ క్రీడలకు ప్రాధాన్యత కల్పించేలాగా స్పోర్ట్స్ అథారిటీ శాప్ సంబంధిత అధికారుల్ని కలిసి విన్నవించినట్లు వెల్లడించారు. ఈ ఆటలో విద్యార్థులు పాఠశాల దశ నుండే నేషనల్ స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దుతామని అన్నారు. సామ్రాట్ హాకీ కప్ ఫస్ట్ టైం ఇది గుంటూరులో ఆర్గనైజ్ చేస్తున్నాం ఈసారి. దీనికి రీజన్ ఏంటంటే, ఒక 40 సంవత్సరాల నుంచి గుంటూరులో ఒక మంచి హాకీ కల్చర్ ఉంది. ఇక్కడ నుంచి చాలామంది పెద్ద ప్లేయర్స్ ప్రొడ్యూస్ అయ్యారు. సో చాలామంది ఇక్కడ నుంచి నేషన్ని రిప్రజెంట్ చేశారు మంచి ఆర్గనైజేషన్లో.
ఏజీ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, బ్యాంకులు కావచ్చు, కోర్టులు కావచ్చు, ఇళ్లలో ఉన్న పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఈరోజు రిటైర్ అయిన ఎంప్లాయీస్ కూడా గుంటూరు నుంచి ప్రొడ్యూస్ అయ్యారు ఈ 40 సంవత్సరాల్లో. చాలామంది ప్లేయర్స్ ఇక్కడ నుంచి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు బట్టినంటే కొంచెం ఇది స్లో అవ్వడం, సపోర్ట్ దొరకపోవడం, అది గవర్నమెంట్ నుంచి అనొచ్చు, లేకపోతే మాకు గ్రౌండ్స్ నుంచి కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ అసోసియేషన్ నుంచి కావచ్చు. దీన్ని రీవ్యామ్ చేద్దామనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ హాకీ అసోసియేషన్, గుంటూరు హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము కొత్త టీమ్స్ తయారు చేసి స్కూల్ లెవెల్ నుంచి మళ్ళీ గ్రౌండ్ లెవెల్ రీబిల్డ్ చేయడం, స్కూల్ లెవెల్లో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కిడ్స్కి, అక్కడి నుంచి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి మేము నేషన్ వైడ్ రిప్రజెంటేషన్ చేద్దామనే కోరికతో ఈరోజు ఈ సామ్రాట్ హాకీ అసోసియేషన్ అనేది ఫామ్ చేశాం. దీంట్లో నుంచి ఫస్ట్ టోర్నమెంట్ ఈరోజు 6 సీనియర్ టీంలు, 4 జూనియర్ టీంలు వస్తున్నాయి. ఈ 6 సీనియర్ టీంలు కూడా ఆల్మోస్ట్ ఒక్కొక్కరు 35-40 సంవత్సరాల నుంచి హాకీ ఆడుతున్నారు. హాకీలో మంచి వెల్ సెటిల్ అయిన ప్లేయర్స్ వేరియస్ ఆర్గనైజేషన్స్లో, వీళ్ళందరూ కూడా అన్ని ఊరుల నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ప్లేయర్ కూడా ఇక్కడికి వస్తారు. ఈ ఈవెంట్ వల్ల ఏమవుతుంది, మా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇలాంటి ఈవెంట్స్ కాన్స్టెంట్గా తయారు చేస్తే, ఇప్పుడు ఐపీఎల్ వచ్చిన తర్వాత లాస్ట్ 20 years క్రికెట్ ఎలా డెవలప్ అయిందో, హాకీ కూడా ఇలాంటి క్లబ్స్ రావడం వల్ల, ఇప్పుడు వర్ష గారి ఆధ్వర్యంలో కానీ, జిమ్ గారి ఆధ్వర్యంలో కానివ్వండి, ఒకడు నేను తీసుకున్నాను. దీని ఏంటంటే ఈ ఉన్న సీనియర్ ప్లేయర్స్ అందరూ ఇలాగే క్లబ్స్ క్రియేట్ చేయడం వల్ల కింద ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు తయారవుతుంది, ఒక మంచి డిసిప్లిన్ తయారవుతుంది, వీటన్నిటితో పాటు ఒక మంచి సొసైటీ తయారవుతుంది. సో మా కాన్సెప్ట్ అదే. దీనికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హాకీ కానివ్వండి, గుంటూరు హాకీ కానివ్వండి, ఒలింపిక్ అసోసియేషన్ కానివ్వండి, అందరూ సపోర్ట్. మీరు అడిగిన క్వశ్చన్ అంటే హాకీలో గ్రౌండ్ ఉందా గుంటూరు కన్నారు. టు బి ఫ్రాంక్ లేదు సార్. రిపీటెడ్గా నేను వచ్చిన తర్వాత లెటర్స్ ఇచ్చాము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, స్టిల్ ట్రై చేస్తున్నాము. హోప్ఫుల్లీ రీసెంట్గా శాఖ ఎండీ గారిని కలిశాను 3 days క్రితం, ప్లస్ రవినాయుడు గారు కూడా మాట్లాడారు. ప్లీజ్ హర్ష మేము చేస్తామని చెప్తున్నారు. ఈవెన్ గవర్నమెంట్ అంటే మేమేం అంటలేదు, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు చేస్తామని చెప్తున్నారు. దట్స్ ఎ గుడ్ సైన్. మనం దాన్నే కన్నా వాళ్ళని బ్లేమ్ చేసే కన్నా వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఫర్ హాకీ అనేది మేము ఆలోచిస్తాం. సో మా రిక్వెస్ట్ ఏంటంటే మీ ప్లస్ మీడియాకి అందరికీ కొంచెం దీన్ని కొంచెం ఎలివేట్ చేసి బాగా చేస్తే ఒక మంచిగా వాళ్ళు రెస్పాండ్ అవుతారని కోరుకుంటున్నాను. దీనికి రీజన్ ఏం లేదు, గుంటూరుకి హాకీ టర్ఫ్ వస్తే నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ చేయొచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.